హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మా సబ్స్క్రైబర్స్ అందరికీ ముందుగా మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఇవాళ అయితే మా వారి పుట్టినరోజు అండి. అందుకే మేమైతే గుడికి వచ్చాము. ఇంతవరకు అసలు మా వారు బర్త్డే సెలబ్రేషన్స్ అసలు చేసుకోడు. మాకు అసలు అలవాటు లేదు. కానీ ఇవాళ ఎందుకో గుడికి రావాలనిపించి గుడికి అయితే వచ్చామండి. ఆ స్వామి అనుగ్రహం వల్ల ఆ నాయన రప్పించుకున్నాడు. సరే అని చెప్పేసి కొబ్బరికాయ కొట్టుకున్నాం. పూజారిని అడిగితే అక్కడ కొబ్బరికాయ కొట్టాలంటే మా వారు అక్కడ కొబ్బరికాయ కొట్టాడు. పక్కన 9 నవగ్రహాలు అంటారు కదండి, ఆ నవగ్రహాలు అయితే ఉన్నాయి. దండం పెట్టుకున్నాము. స్వామివారి ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించానండి. ఇది పురాతన ఆలయం అండి, ఇప్పుడుది కాదు. ఎన్ని సంవత్సరాలు మాకు కూడా తెలియదు. ఇక అక్కడైతే నాగపడిగలు అంటారు కదండి, నాగపడిగలు ఉన్నాయి. పక్కన శివలింగం చూస్తారండి. ఇక్కడ ఒక అంటే కొత్తగా ఈ శివాలయం నేనైతే ఇంతవరకు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం ఈ శివాలయం చూడటము. తర్వాత అమ్మవారి గుడికి పేదాల్లో, కనకదుర్గ అమ్మవారి గుడికి పేదాల్లో మాత్రం కోనేరులో ఉంటుందండి గుడి. అయితే మాత్రం చుట్టూ అటు ఇటు ఇట్లా నీరు ఉంటాయి. ఆ నీళ్ళల్లో తామరాకులు ఇవి ఉంటాయి కదా, అవేంటి తామర పుష్పాలు ఆకులు. ఆ నీళ్ళల్లో కూడా ఏదో ఒక బాతు లాంటిది అయితే తిరుగుతుందండి. అయితే ఒక అంటే మనకి వీడియో తీద్దాం అనుకున్నప్పుడైతే మునిగిపోతుంది. మనం దాన్ని చూపించినప్పుడైతే పైకి వస్తుంది. అంటే కెమెరాగా చిక్కట్లేదు, అందుకని చెప్పేసి తీయని కుదరలేదు. ఇదండి మాకు అమ్మవారి గుడికి పోయే దారి. అయితే మాత్రం చూస్తున్నారు కదా, పెద్ద మర్రి చెట్టు అయితే మాత్రం ఉందండి. అసలు ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలియదు. అసలు పురాతనమైన మర్రి చెట్టు. ఓడలు చూసారు అలా అలకనియో. ఈ కోడి అయితే వింతగా ఉందండి. ఈ కోడి పేరు అయితే నాకు తెలియదు. అక్కడ బాగా కనిపించేసరికి కోళ్ళన్నీ చాలా రకాలు ఉన్నాయి, కానీ ఈ కోడి అయితే వెరైటీగా ఉందని చెప్పేసి కొంచెం వీడియో అయితే తీసింది. దీని గురించి వాళ్ళు తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు ఏదైతే మాత్రం అమ్మవారి గుడి లోపలికి వెళ్ళిన తర్వాత మామూలుగా పూజారమ్మ ఉంటుంది. ఆమె ఏంటంటే ఇవాళ అయితే పూజ చేయలేదంట. మామూలుగా తలుపులు వేసి తాళాలు వేసుకొని ఉన్నారు. అమ్మ మీరు వచ్చి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకోవచ్చు అంటే ఇంకా అందులో లోపలికి వచ్చి ఇది మెయిన్ అమ్మవారు అంటండి. అమ్మవారు విగ్రహం, మెయిన్ విగ్రహం అంట. ఈ విగ్రహం అయితే మాత్రం లోపల విగ్రహం వేరు, ఈ విగ్రహం వేరు. పోయి దండం కొబ్బరికాయ కొట్టుకొని దండం అయితే పెట్టుకున్నామని గుడి లోపలంతా చూపిస్తున్నాను. వరకు కొంచెం లోపల కూడా ఈ అమ్మవారి గుడిలో కూడా నవగ్రహాలు అయితే ఉన్నాయి. నవగ్రహాలు దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇదండి మా ఊరు అమ్మవారి గుడి, శివాలయం అయితే ఇలా ఉన్నాయి. చూసారు కదా. ఏదైనా ఎప్పుడైనా సరే ఆ నాయన అనుగ్రహం ఉంటేనే ఎక్కడికైనా పోగలమండి. ఇంతవరకు మా వారైతే బర్త్డేకి ఎక్కడికి పోలేదంటే ఈసారి అయితే మా అమ్మాయి కానీ నేను కానీ పట్టుబట్టి సరే మనకి ఏంటంటే కొంచెం ప్రాబ్లంగా ఉంది కదా, ఏదైనా కానీ మనశ్శాంతి ఏదో ప్రశాంతత కావాలని చెప్పేసి దైవ దర్శనం చేసుకుంటే కొంచెం మనశ్శాంతి ఉంటుందని చెప్పేసి ఇలా అయితే వచ్చామండి. ఇప్పుడైతే మా మా బ్రహ్మంగారి గుడి అండి, జయజనాయన్ అంటారు మాకైతే జయజనాయన్ అంటారు. ఇదైతే బ్రహ్మంగారి గుడి అండి. ఈ బ్రహ్మంగారి గుడి కొంతమంది మా పెద్దవాళ్ళు మాకేం చెప్తారంటే జయజనాయన్ అంటారు, జయజనాయన్ గుడి అంటారు. అలాగే మేము సరే వచ్చాం కదా, అమ్మవారి గుడి శివాలయము పక్కనే అన్ని గుళ్ళు కలిసే ఉన్నాయి కదా. స్వామివారి దర్శనం, జయజనాయన దర్శనం అన్ని దర్శనం చేసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే సరిపోద్దని చెప్పేసి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకున్నామండి. ఇవాళ చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. ఇలాగే మా వీడియోలు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే కొంతమంది ఎన్నో అంటుంటారు, అందరికీ నచ్చాలని లేదు, కానీ నచ్చని వాళ్ళు కూడా ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు. నచ్చితే లైక్ చేయండి.